ఆశీర్వాదాలు రెండు భాగాలు, ఒకటి భౌతికమైన ఆశీర్వాదం, రెండవదిగా ఆత్మీయ ఆశీర్వాదం. ఒకటి భూపరమైన ఆశీర్వాదం, రెండవదిగా పర సంబంధమైన ఆశీర్వాదాలు. ఈ రెండిట్లో మీకు ఏది కావాలి చెప్పండి? ఏది కావాలి? చాలా ఒక ఆయన ఉన్నాడండి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు బాగా ఉంటుంది, మంచి ప్రేయర్ఫుల్, పరిశుద్ధాత్మ వస్తే 100 మంది పట్టుకున్న అందుబాటులోకి రాడు, మహాభక్తి, కానీ ఊరంతా అప్పు, వల్లంతా అప్పు, ఊరంతా అప్పు. అర్థమైందండి? ఇప్పుడు చెప్పండి, కేవలం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కావాలా, భూ సంబంధమైన ఆశీర్వాదం కావాలా? చెప్పాలండి. సంఘంలో 3 రకాల వాళ్ళు ఉంటారండి. ఒక బ్యాచ్ కంప్లీట్గా స్పిరిచువల్ ఆశీర్వాదం, కంప్లీట్గా ఆశీర్వాదం, ఆత్మీయ ఆశీర్వాదం, ప్రేయరు, విశ్వాసము, ఉపవాస ప్రార్థనలు, తెల్లబట్టలు, చెప్పులు మొదలుకునే క్లిప్పుల దాకా వైట్ కలరు, అంత స్పిరిచువల్ బ్యాచ్ అనమాట. ప్రేయర్ బ్యాండు ఏంటంటే ప్రేయర్కి వస్తూ ఉంటారు, ఇంటికి వెళ్తుంటారు, ఇక ఎక్కడ చూసినా ఇంకా వాళ్ళ సందిరే ఉంటుంది. స్పిరిచువల్, కంప్లీట్ స్పిరిచువల్. కానీ ఊరంతా అప్పు, వల్లంతా అప్పు, ఇల్లంతా అప్పు. ఇంటికి వెళ్తే భర్త కీళ్ళకి ఇరగొడుతుంటాడు. ఏంటంటే ఆయన విరగొడుతూనే ఉంటాడు, ఈమె కట్టలు కడుతూనే ఉంటుంది. స్పిరిచువల్ బ్లెస్సింగ్. ఇదొక బ్యాచ్. ఇంకొక బ్యాచ్ ఉంటుందండి, అస్సలు మోకరించి ప్రార్థనే చేయరు, ప్రార్థన వాసన కూడా ఉండదు. మళ్ళీ కారులో వస్తూ ఉంటారు, బైక్లో వస్తుంటారు, చిల్లర సందాలు బాగానే వేస్తుంటారు, బాగా సంపాదిస్తూ ఉంటారు. ఇది కేవలం ఫిజికల్ బ్లెస్సింగ్స్ అనమాట, భూ సంబంధమైన ఆశీర్వాదాలు. ఇల్లు ఉంది, ఇల్లు ఓపెనింగ్ చేస్తూ ఉంటారు, వచ్చిన వాళ్ళకి భోజనాలు పెడుతుంటారు, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మళ్ళీ మోసాలు చేస్తుంటాడు, అన్యాయం చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. భౌతికంగా మాత్రం బాగానే ఉంటాడండి, పిల్ల జల్ల బాగుంటారు, అసలు బంగారంతో తులతోగుతూ ఉంటారు, అంత బాగానే ఉంటుంది భౌతిక ఆశీర్వాదం. కొంతమంది ఆత్మీయ ఆశీర్వాదం. ఒక చిన్న గుంపు ఉంటుందండి, వాళ్ళు ఇటు భౌతికంగా ఆశీర్వదించబడతారు, ఇటు పర సంబంధంగా ఆశీర్వదించబడుతుంటారు. ప్రార్థనలో తగ్గరండి, ప్రార్థన చేస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రియులరా, అన్ని విషయాలు వాళ్ళ ఆశీర్వాదకులు. ప్రియుడా, నువ్వు ఆత్మలు వర్ధిల్లుచున్న కొలదిగా అన్ని విషయాలు వర్ధిల్లి సౌఖ్యముగా ఉండాలి. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనకి ఏ ఆశీర్వాదం కావాలి? భూలోకపు ఆశీర్వాదం కావాలి, పరలోకపు ఆశీర్వాదం కావాలి. ఆమె నీలో ప్రతివాడు అలాంటి ఆశీర్వాదం చేత నింపబడుదురుగాక. ఆశీర్వాదానికి వారసులొకటికి ప్రభు మనల్ని పిలిచాడు. ఆమె చెప్పండి అందరూ గట్టిగా. ఆశీర్వాదం మన హక్కుతో అడగండి దేవుని. దేవుడా ప్రభువా, దయ చూపించిన అయినా నాకు ఒక 1/2 సెంటు స్థలం ఇవి, అట్లొద్దు. హక్కుతో అడగండి, నీకు ఎంత కావాలని అడగండి. దురాశ వద్దు. నీ కంఫర్ట్, నీ కంఫర్ట్ జోన్లో ఉండి అడుగు. ప్రభా నాకు సమృద్ధికి ఇవ్వండి, నా పిల్లలు బాగా చదివించుకోలేను, సాయం చేయి ప్రభా. అడగండి, హక్కు ఉంది మీకు, ఎందుకంటే నువ్వు పిలువబడిన వాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు నేను ఎవరన్నా తీసుకెళ్తాను, నాతో పాటు తీసుకెళ్తే, అన్నా కొంచెం కారు ఆపు. ఎందుకు బ్రదర్ అంటే, ఆకలి అవుతుందన్నా ఆపు. హక్కుతో అడుగుతాడు. నేను వస్తానన్నా, నీవేగా రమ్మన్నావు. నేను రానన్నా, నీవే రా కారు ఎక్కువ, కొంచెం సాయానికి రమ్మని పిలిచావుగా, నీ పని మీదగా వచ్చా నేను. అబ్బాయి కోకోకోలా ఉందా, 2 పంపి అంటనే ఉంటాడు, ఇటు తింటూనే ఉంటాడు. చచ్చినట్లు మొత్తం ఆయన కావాల్సింది తీసేయాలన్నమాట. ఆ హోటల్ పక్కన ఇంకో కొట్టు ఉంటుంది, అన్న అటు పోయి వస్తుంది దాంట్లో అంటాడు. ఒరే లేట్ అవుతుంది, ఊరికి అటు పోయి వస్తా అంటాడు. సంచికి ఎత్తుకొస్తాడు. ఎందుకంటే పిలిచికి వెళ్ళాం కాబట్టి తప్పదు. మరి దేవుడు కూడా మనల్ని పిలిచాడండి, నీకే అడగడం జాదు కావట్లే. పెబో సొల్లగా చూడ ప్రభు అనకపోతే, ఆకాశ వాకిట్లు తెరవండి, పట్టజాలంతో దీవెన కుమ్మరించండి. పిలువబడిన వాళ్ళ కోసం ఆశీర్వాదం, పిలువబడిన వాళ్ళకు భూ పరలోకపు ఆశీర్వాదం. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా. యూదా గోత్రపు కోదమ సింహమా, నీతో నిత్యము విజయహాసమే. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. దేవుడు అంటాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. నిన్ను ఆశీర్వదించేవారు ఆశీర్వదించబడతారు, నిన్ను దూషించేవారు శపించబడతారు. నీ ద్వారా భూనివాసులందరూ ఆశీర్వదించబడతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా.
భూమిలోని వంశాలన్నీ కూడా ఆశీర్వదించబడతాయి. పట్టాలు ఉన్నాయండి, ట్రైన్ పట్టాలు 2 ఆ పట్టాలు ఉంటాయండి. దాని మీద ట్రైన్ మూవ్ అవుతుంది. ఆత్మీయ జీవితాలు కూడా ఒకటి భూ సంబంధమైన ఆశీర్వాదాలు, రెండవదిగా ఆత్మ సంబంధమైన ఈ 2 పట్టాలు చక్కగా ఉంటే ప్రయాణం సాఫీగా సాగిపోతుంది. దీంట్లో ఏ ఒక్కటి తొలగిపోయినా ట్రైన్ పడిపోయే ప్రమాదాలు ఉంటాయి. కొన్నిసార్లు మనం ఎంత భక్తి చేస్తే మాకు ఇలా జరిగిందని అనుకోకుండా ఇటు భౌతికంగా నువ్వు బాగుండాలి, భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఉండాలి, ధనధాన్య ఏంటండి ద్రాక్షారసాన్ని దేవుడు సమృద్ధిగా దయచేయునుగాక. హల్లెలూయా. దేవుడు సమస్తాన్ని సమృద్ధిగా ఇవ్వాలి. ఎప్పుడు అబ్రహాముకు దేవుడు ఈ వాగ్దానం చేశారంటే ఆశీర్వాదానికి ముందు ఒక మాట అంటారు, నీవు లేచి నీ దేశాన్ని, నీ బంధువుల యొద్ద నుండి, నీ స్వజనుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటిని విడిచి నేను చూపించే దేశానికి వెళ్ళు, అప్పుడు ఈ ఆశీర్వాదం నీకు వస్తుంది. పిలువబడిన వాడు ఎక్కడి నుండి పిలువబడాలి, దేన్ని విడిచి రావాలంటే నీవు లేచి ముందు నీ దేశాన్ని విడిచిపెట్టాలి, రెండోదిగా నీ బంధువులను విడిచిపెట్టి రావాలి, మూడోదిగా నీ తండ్రి ఇంటిని విడిచి రావాలి. అప్పుడు ఈ ఆశీర్వాదాలన్నీ ఇస్తాను. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. తన దేశం ఏంటంటే ప్రియులారా, ఆయన దేశం, ఆయన నివసించిన దేశం ఊరు అనే ప్రాంతం. కల్దీల దేశమైన ఊరు అనేది తన దేశం. ఊరు అనే మాటకి అర్థం ఏంటంటే సర్పం యొక్క నివాసం. ఏమో నివాసం అండి? సర్పం ఉన్న చోటు, లేకపోతే సర్పం యొక్క నివాసం. రెండవదిగా ఊరు అనే మాటకి మరొక అర్థం ఏంటంటే జ్వాల అనే అర్థం. సర్పం అంటే ప్రియులారా చేదు, విషం. మనసులో నుండి చేదైన అనుభవాన్ని విడిచిపెట్టి మనం రావాలి. నిన్ను దేవుడు దీవించినప్పుడు నీకు చేదైన అనుభవం ఉంటే ఎట్లా? దేవుడు మనల్ని బ్లెస్ చేసినప్పుడు అందరూ ఆశీర్వాదకరం ఉండాలని మనం కోరుకోవాలి. మంచి మనసు ఉండాలి. దేవుడు ఎవరిని బ్లెస్ చేస్తారో తెలుసండి, మనసు పవిత్రంగా ఉండాలి. వదిలేసి రావాలంటే దేశాన్ని, ఊరుని విడిచిపెట్టి రావాలి, విషపు అనుభవాలు విడిచిపెట్టి రావాలి. విషపు మనుషులు కొంతమంది, వాళ్ళ ఆలోచనలు విషాలతో నిండి ఉంటుంది, వాళ్ళ కళ్ళలో పాయిజన్ ఉంటుందండి, వాళ్ళ మాటలు విషపూరితమైన మాటలు, వాళ్ళ నాలుక క్రింద విషపు యొక్క సర్పం ఉంటుంది, సర్పం యొక్క విషం ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలన్నీ పెట్టుకుని దేవుడు నన్ను దీవించమంటే, అబ్రహామా నీవు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఊరు కల్దీల దేశాన్ని విడిచిపెట్టి రావాలి. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. రెండవదిగా నీ బంధువులను విడిచిపెట్టి రావాలి. బంధువులు ఎవరంటే హెబ్రీయులు. నీ బంధువులను విడిచిపెట్టి రావాలి. హెబ్రీ సంతతికి చెందినవాడు ఆయన. ఆ బంధువులను విడిచిపెట్టి రావాలి. హెబ్రీలు అంటే దానికి అర్థం ఏంటంటే ఆపోజిట్ సైడ్ అనమాట. అంత ఎదురు, ఆపోజిట్ దిక్కు ఏంటండి, ఎదురుగా ఉన్న దిక్కు, లేకపోతే ఆపోజిట్ సైడ్ అనమాట. వ్యతిరేకమైన పరిస్థితి. ఇది లోతు భార్య, మనిషి ఏమో ఇటు తిరిగి ఉంటుంది, తలకాయ ఏమో అటు తిరిగి ఉంటుంది. బాడీ ఏమో సోయర్ వైపు చూస్తుంటుందండి, ఏంటండి ఫేస్ ఏమో సోదమ వైపు చూస్తుంటుంది. దేహం అంతా ఇటు తిరిగి ఉంటుంది. ఉపస్తంభం అయింది లోతు భార్య, దేహం అంతా ఇటు ఉంటుంది, తలకాయ మాత్రం అటు తిరిగి ఉంటుంది. ఈరోజు మనం భక్తి చేస్తుంటే మనమంతా పరలోకం అంటున్నారు, కానీ నీ ఆలోచనలు ఎటువైపు ఉన్నాయో ఆపోజిట్గా, అన్ని వ్యతిరేకమైన దిశగా, వ్యతిరేకమైన స్థితిలో కూడా సాగిపోతున్నవేమో, నీవు ఆ స్థలాన్ని విడిచి రావాలి. ఆమేన్. మూడవదిగా ప్రియులారా, వాళ్ళ తండ్రి పేరేంటి? తేరాహు అనే మాటకి అర్థం ఏంటంటే తిరుగులాడువాడు. గుట్టుగా ఒక చోటు ఉండడు, తిరుగుతూ ఉంటాడు. ఈ స్పిరిట్ అంటే ఈ తిరుగులాడే స్వభావాన్ని విడిచిపెట్టాలి. ఒక సంఘానికి అంటుకట్టబడి, ఒక పరిచయకు అంటుకట్టబడి జాగ్రత్తగా మనం బ్రతకాలి. ఏసన్ గారి దగ్గర వచ్చి ఒక మంచి సంఘం ఉంటే చూపించండి ఏసన్ గారు, రేపు ఆదివారం నుండి ఆ చర్చికి పోతానంటే ఏసన్ గారు అన్నారంటే, ఒక మంచి సంఘం నాకు తెలుసు, నీకు మాత్రం చెప్పనన్నాడట. ఏంటో అంత మాట అన్నావంటే, నీవు ఎక్కడ అడుగు పెడితే అక్కడ కంపు. నీవు అడుగుపెట్టిన సంఘాలన్నీ నాశనం అయిపోయాయి. ఒక మంచి సంఘం తెలుసు, ఆ అడ్రస్ నీకు ఇచ్చే వరకు నీవు అక్కడికి పోతే ఆ సంఘాన్ని కూడా పాడు చేస్తావు. కాబట్టి ఒక మొక్క ఎదిగి వర్ధిల్లాలంటే ఒక చోట నాటబడాలి, అప్పుడే ఎదుగుతుంది. ఆ మొక్కను అటు ఇటు మారుస్తుంటే చచ్చూరుకుంటుంది. ఉపదేశంలో కట్టబడి, ఒక సేవలో కట్టబడి, ఒక కాపరి ఆ స్వాధీనంలో, ఒక కాపరి యొక్క ఆధ్వర్యంలో, పరిశుద్ధాత్మని ఆధ్వర్యంలో ఆశీర్వాదకరంగా మనం సాగిపోవాలి. లోకంలో ఎన్నో అన్ని బోధలు వినబడుతుంటాయి, అన్నీ వినకూడదు. రకరకాలమైన బోధలు వింటున్నాయి, అన్నీ వినకూడదు. చెత్త చెదారంతా మైండ్లో నింపుకొని మనసును పాడు చేసుకోవద్దు. తెరాహును విడిచిపెట్టు, తిరుగులాడే స్వభావం విడిచిపెట్టు. దేవుడు నువ్వు పిలువబడిన వాడని గుర్తించు. అప్పుడు తప్పక నా దేవుడు ఆకాశ వాకిట్లు తెరిచి
పట్టజాలంత ఆశీర్వాదం నీకు దయచేస్తాడు. మీరు ఒక్కొక్కరు ఆశీర్వదించబడుదురుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని ఘనపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం.